రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సభ్యులకు, అలాగే పద్మనాభం మండలంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సభ్యులకు, అలాగే పద్మనాభం మండలం నాయకులకు అందరికీ ముఖ్య విజ్ఞప్తి అండి. సో మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రూటు గంధవరం నుంచి ఈ విధంగా కొవ్వాడ వెళ్ళే రూట్ అనమాట. ఈ కొవ్వాడ వెళ్ళే రూట్లో పక్కనే నారాయణపురం, కొంచెం ముందుకెళ్తే రైల్వే ట్రాక్ వెనుకాతల అలమండ గ్రామం ఉంటుంది. సో ఈ రోడ్డు పక్కన గంధవరం నుంచి కొవ్వాడ వెళ్ళే రోడ్డు, అంటే గంధవరం పొలిమేర పరిధి లోపల కొత్తవలస గ్రామానికి చెందినటువంటి జగన్నాథ శర్మ అనేటువంటి ఒక పంతులు గారు చాలా కాలం కిందట అమ్మవారిని, రాజరాజేశ్వరి అమ్మవారిని, మానసాదేవిని, శివలింగాలను, అలాగే ఆంజనేయ స్వామి వారిని, కృష్ణ మందిరాన్ని అలాగా ఒక చిన్నపాటి పాకలతో నిర్మించడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఈ ఈ పాకల్లో ఉన్నటువంటి శివలింగాలకి, అమ్మవారికి ఎవరు పూజలు చేయలేదు. ఆ పాకలన్నీ ఉదురు తుఫానికి పడిపోయి గందరగోళంగా అయిపోయాయి అన్నమాట. చాలా పాడైపోయాయి. సో తుప్పలు కూడా బలిసేసి ఇంకా రకరకాలుగా మొత్తం ఎటువంటి పూజలు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అమ్మవారికి కానీ, స్వామివారికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళకి ఎటువంటి పూజలు కూడా అందలేదు. జనాలకు కూడా అందుబాటులో లేకపోవడంతో గంధవరంకి సుమారు 2.5 కిలోమీటర్లు, అలాగే కొవ్వాడికి సుమారు 2 కిలోమీటర్లు, ఇలా ఈ విలేజెస్కి కొంచెం దూరంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. అటువంటి సందర్భంలో గంధవరం గ్రామానికి చెందినటువంటి మురళీరాజు గారు, సో ఈ మురళీరాజు గారు ఈ దేవాలయాలు ఈ విధంగా ఉన్నాయి, వీటిని ఎలాగైనా డెవలప్ చేయాలి, హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలి, ఈ దేవాలయాలు ఉంటే 10 మందికి మన హిందూ ధర్మం అర్థమవుతుంది, వాళ్ళు కూడా మన హిందూ ధర్మాన్ని పాటిస్తారు, సనాతన ధర్మాన్ని పాటిస్తారు, స్వామివారు అమ్మవారు ఉండడం మహా అదృష్టం, గ్రామ పొలిమేర పరిధిలో ఈ ఉన్నటువంటి ఈ లింగాలకు అమ్మవారికి పూజ జరగకపోతే గ్రామానికి అరిష్టం అని చెప్పి ఈ విధంగా ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నిర్మాణాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మొదటగా శివాలయాన్ని మొదలుపెట్టారు. ఆయన చాలా యజ్ఞ యాగాలు చేసి అందులో ఉన్నటువంటి 108 శివలింగాలను, అలాగే జ్యోతిర్లింగాలను, వాటన్నిటిని కూడా యాగం చేసి ఒక పక్కన తీసి ఆ కృష్ణ మందిరం అనేటువంటి పాకలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ మందిరాన్ని మొదలుపెట్టారు. సో ఆ మందిరం చూపించే ముందు మీకు మొదటిగా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, రాజుగారికి కల్లో కనిపించి ఈ మందిరాన్ని కట్టమని అడిగినటువంటి మన బెజవాడ దుర్గాదేవి అమ్మవారు ఈ దేవాలయంలో, ఈ టెంపుల్లో కొలువై ఉన్నారు. ఆవిడ చాలా కాలం కిందట ఈ దేవాలయంలో కొలువై ఉన్నానని చెప్పి ఆయనకి కల్లో కనిపించి చెప్పిందంట అమ్మవారు ఒకరోజు నైట్ 1 గంటకి. సో ఇక్కడ ఉన్నటువంటి మీరు చూస్తున్నటువంటి ఈ అమ్మవారు మన బెజవాడ దుర్గమ్మ, అలాగే కిందనే స్వామివారు ఉన్నారు, స్వామివారు ఉన్నారు. ఆ తర్వాత పక్కనే సాయిబాబా వారు కూడా ఉన్నారు. సో ఒకప్పుడు చిన్న పాక ఉండేదన్నమాట. ఇప్పుడు అమ్మవారు కోరడంతో, ఆయన కల్లోకి వచ్చి చెప్పడంతో అమ్మవారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుడి నిర్మాణాన్ని మురళీరాజు గారు ఈ విధంగా కడుతున్నారనమాట. సో చూడండి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మండపం అనమాట. ఇది ఒక గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది కాబట్టి సో దీన్ని బాగా డెవలప్ చేయాలని చెప్పేసి రాజుగారు పూనుకున్నారు. సో ఈ గుడికి సుమారు 4.5 లక్షలు అయింది. చాలా అద్భుతంగా నిర్మాణం చేశారు. సో అలాగే చేస్తున్నారు. తర్వాత ఇక్కడ చూస్తున్నటువంటి శివాలయం, ఈ శివాలయం కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ శివాలయంకి మన మండలంలో ఉన్నటువంటి నాయకులు, పద్మనాభ మండలంలో ఉన్నటువంటి నాయకులు గిరిబాబు గారు, అలాగే జడ్పీటీసీ గిరిబాబు గారు, ఎంపీపీ రాంబాబు గారు, అలాగే కాళ నాగేష్ గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా పార్టీతో సంబంధం లేకుండా టీడీపీ, వైసీపీ, అలాగే ఇతర సభ్యులు కూడా ఈ శివాలయానికి రాజుగారికి సపోర్ట్ చేశారు. రాజుగారు అందరి సహకారంతో సుమారు 50 లక్షలు విలువైనటువంటి 50 లక్షలు అమౌంట్ ఖర్చు అయిందంట ఈ శివాలయంకి కట్టడానికి. సో మీరు చూస్తున్నారు, ఈ విధంగా స్వామివారు ఇలా మధ్యలో ఉంటారు శివాలయంకి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, అన్ని శివాలయాలు దాదాపుగా తూర్పు ముఖం కలిగినటువంటి శివాలయాలు, కానీ ఈ శివాలయం మాత్రం ఇలా పశ్చిమ ముఖం కలిగినటువంటి శివాలయం, చాలా అరుదుగా ఉంటుంది. అలాగే ఈ శివాలయం స్ట్రక్చర్ కూడా చాలా పెద్దదన్నమాట. మన పద్మనాభ మండలంలో ఎక్కడా కూడా లేనటువంటి అత్యంత పెద్ద శివాలయం ఈ గంధవరం గ్రామ పొలిమేర పరిధిలో ఉన్నటువంటి ఈ శివాలయము చూడండి. చుట్టూ కూడా ఈ శివలింగాలు ఉన్నాయి. సో ఈ శివలింగాలు ఏంటంటే, యజ్ఞ యాగాలతో ఒక గోవుని తీసుకొచ్చి ఈ శివలింగాలను, గోవు యొక్క తోకని ఆనించి ఈ శివలింగాలను తీయడం జరిగింది. తీసినప్పుడు కూడా స్వామివారి పవర్ ఎంత ఉంటుందో ప్రత్యక్షంగా అందరికీ తెలిసిపోయింది. తీసిన రోజే
ఒక పంతులమ్మ గారు ఇక్కడ పడిపోవడం జరిగింది. అలాగే ఆ రాజుగారికి అలాగే వీడియో తీస్తున్నటువంటి నాకు స్వామివారు ప్రత్యక్షంగా కనిపించి మాట్లాడడం జరిగింది. అలాగే ఈ శివాలయ నిర్మాణం చాలా వరకు ఒక 40% పూర్తయిందనమాట. ఇంకా 60% పూర్తవ్వాలి. దీనికి తగు నిధులు లేకపోవడంతో ఈ శివాలయం కొంచెం తొందరగా పూర్తి అవ్వడానికి అవకాశం లేకుండా పోయిందనమాట. సో ఆర్ఎస్ఎస్ సభ్యులు అలాగే గ్రామ పెద్దలు అలాగే పద్మనాభ మండలంలో ఉన్నటువంటి తదితర నాయకులు ఈ స్ట్రక్చర్కి హెల్ప్ చేసి స్వామివారికి ఒక మంచి నిర్మాణం పూర్తి చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే చూడండి, ఇది కృష్ణ మందిరం అనమాట. సో కృష్ణ మందిరం కూడా ఈ విధంగా అయిపోయింది. స్వామివారు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం శ్రీకృష్ణుడు ఈయన ఈ పాకలో ఈ విధంగా ఉన్నారు. సో ఈయనకు కూడా ఒక ప్రత్యేక మందిరాన్ని ఏర్పాటు చేయాలని అనుకోవడం జరిగింది. సో పెద్దలందరూ సహకరించాలని, ఈ దేవాలయాలు మన హిందూ ధర్మాన్ని అలాగే చాటి చెబుతాయి, అలాగే మన హిందూ ఐక్యతను చాటి చెబుతాయి ఈ దేవాలయాలు. సో స్వామివారి యొక్క జ్యోతిర్లింగాలు ఈ విధంగా ఇక్కడ ఉన్నాయి. సో ఇవి కూడా పాక చిన్న ఎందుకు పనికిరానటువంటి పాకలో ఈ లింగాలు ఉండడం చాలా బాధాకరం. సో అలాగే రాజరాజేశ్వరి మానసాదేవి అమ్మవారు కూడా ఇక్కడ ప్రతిష్టాపించడం జరిగింది. ప్రతిష్టాపించగా ఎవరు పూజలు చేయలేదు. అలాగే సో ఇది సుమారు 1 ఎకరం ల్యాండ్లో సో ఈ శివాలయం, అమ్మవారి టెంపుళ్ళు, ఈ విధమైనటువంటి అందరి దేవుళ్ళు ఇక్కడ ప్రత్యక్షమై మనకు కనిపించినట్లుగా ఉంటుంది. అలాగే చూడండి, స్వామివారు హనుమ ఇక్కడ మనకి చాలా అద్భుతంగా కనిపిస్తారు. కానీ విగ్రహం కూడా చాలా పాడైందనమాట. ఆ రాజుగారి ఆలోచన ఏంటంటే హనుమ అంటే స్వామివారికి ఈయనకి కూడా ఒక గుడి నిర్మాణం చేయాలి, 40 అడుగుల ఎత్తులో ఒక అద్భుతమైనటువంటి విగ్రహాన్ని స్వామివారి పెట్టాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు. అంతకన్నా అద్భుతమైన విషయం ఏంటంటే చాలామందికి తెలియదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు అద్భుతమైన రూపం. మీరు చూసినట్లయితే ఈ అమ్మవారు సాక్షాత్ పులి మీద అమ్మవారిలా కాకుండా, అమ్మవారి విగ్రహం కాకుండా మనిషి ఎలా అయితే కూర్చుంటుందో మనిషి కూర్చున్నట్టే అమ్మవారు ఇక్కడ ఉంటుంది. సో ఈ అమ్మవారు చాలా అద్భుతం అనమాట. అద్భుతమైనటువంటి సౌందర్యం. అలాగే పక్కనే బాబావారు కూడా ఉంటారు. కిందన స్వామివారి శివలింగం ఇక్కడ కూడా ప్రతిష్టాపించడం జరిగింది. సో ఈ టెంపుల్ ఈ 4 గోడల మధ్య శక్తి అంతా కొలువై ఉందని నాకు ఇప్పుడు అనిపిస్తుంటుంది. ఎందుకంటే అమ్మవారు ఎంత పవర్ఫుల్ అంటే, మన దుర్గాదేవి అమ్మవారు ఎంత పవర్ఫుల్ అంటే, శుక్రవారం ఎవరైనా పూజకు వస్తే నేను ఉన్నానని చెప్పి ఎవరైనా ఇక్కడ పూజకు వచ్చినప్పుడు వాళ్ళ పైకి వస్తుంది అమ్మవారు, సాక్షాత్ అమ్మవారు వస్తుంది, నేను ఉన్నాను నాకు పూజలు చేయండి అని చెప్పేసి. సో ప్రజల యొక్క కష్టాలు తీర్చేటువంటి ఈ అమ్మవారు నిజంగా ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఇక్కడ. సో నాకు రాజుగారికి అమ్మవారు ఎప్పుడు కళ్ళలోకి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఈ విషయం బయటికి చెప్తే పిచ్చోళ్ళు అనుకుంటారనే ఒక 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 థాట్ అయితే మనసులో ఉంది. అందుకనే ఎవరికి చెప్పలేదు. కానీ చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి అందరూ చెప్తున్నాం. అమ్మవారు అద్భుతం ఏంటంటే రోజు కళ్ళలో కనిపించి మాట్లాడడం, అలాగే తర్వాత రేపు ఏం చేయాలన్నది చెప్పడం కూడా జరుగుతుందన్నమాట. సో ఈ అమ్మవారు ఈ విధంగా చెప్తుంది. అమ్మవారు ప్రజల కష్టాలు తీర్చడానికి ఇక్కడ కొలువైందేమో నాకు అని అనిపిస్తుంది. సో ఇటువంటి శక్తి మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు అనేటువంటి ఆలోచన అది. సో ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కొవ్వాడ, పెంట, అనంతవరం, అలాగే సింగవరం, అలమండ తదితర పెద్దలందరూ కూడా ఈ స్ట్రక్చర్కి హెల్ప్ చేసి ఈ గుడి నిర్మాణం పూర్తి చేస్తే సో అమ్మవారు అలాగే ఆ దేవుళ్ళకి మనం ఒక విధంగా ఒక నిలయం కట్టినట్టు ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు తమ యొక్క కష్టాలు చెప్పుకోవడానికి కూడా ఒక రైట్ అనేది ఉంటుందన్నమాట. ఆ విధంగా అందరూ సహాయం చేసి ఈ దేవాలయాల పూర్తికి మీ యొక్క సహకారాన్ని అందిస్తారని. డబ్బులైతే అవసరం లేదండి, వస్తు రూపంలో మీరు ఏదైనా ఇవ్వగలిగితే నెక్స్ట్ ఈ అమ్మవారి గుడి ఈ విధంగా ఉంది కాబట్టి స్లాబ్ వేయడం జరుగుతుంది. స్లాబ్కి సిమెంట్ కానీ ఇసుక కానీ సో మీకు తోచినటువంటి సహాయాన్ని అందిస్తారని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇట్లో ఈ వీడియో చేస్తున్నట్టు గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి మురళీరాజు గారికి కూడా తెలియదండి. అతను చాలా వరకు కష్టపడి చేస్తున్నారు. అతనికి సహకారం కూడా అందిస్తే కొంచెం తొందరగా అవుతుంది. అలాగే సో మన హిందూ ధర్మం మనం కాపాడుకోవాలండి. ఇటువంటి దేవాలయాలు మనకి ఎప్పుడైనా కన్స్ట్రక్షన్లో ఆగిపోయినటువంటి దేవాలయాలకి పూర్తి సహకారాన్ని అందిస్తే ఆ భగవంతుడి ఆశీస్సులు మనపై ఉంటాయని, సో అటువంటి సహకారాన్ని మీరు అందించాలని కోరుతున్నాను. ఇట్లు తాండ్రింగి నాయుడు, గంధవరం.